ఫ్రెండ్స్, ఇక్కడ ఒక అబ్బాయి ఎగ్జామ్ కి ముందు దేవుని దర్శించుకుందామని గుడికి వెళ్తే అక్కడ ఉన్న పూజారి మీరు లోపలికి రావద్దు, బయట నుండి దర్శించుకోండి అని అన్నాడు. ఎగ్జామ్ లోపలికి రావద్దు, సరే మొక్కు కానీ రావచ్చు, ఏమన్నా మొక్కు వాటికి వెళ్ళి మొక్కు కావచ్చు. దేశంలో దళిత ఎమ్మెల్యే, దళిత ఎంపీ, దళిత సీఎం, దళిత రాష్ట్రపతి కూడా వచ్చిండు, కానీ దళితుల బతుకులు మాత్రం మారతలేవు. మేము గుళ్ళకి వస్తే గుడి మైలపడుతుందా? మేము దేవుడిని మొక్కితే దేవుడు అంటవుతాడా? ఇది దళితులు అడుగుతున్న ప్రశ్న కాదు, వాళ్ళు పడుతున్న ఘోష. దేశం నిండా దేవుళ్ళు ఉన్నా ఇల్లు మొక్కనికే ఊళ్ళో ఒక్క దేవుడు కూడా లేడు. వీళ్ళని గుడికి రావద్దని అంటుంటే ఒక్క దేవుడు కూడా పలకాడు. ఇదంతా 100 ఏళ్ల క్రితం జరుగుతున్నది కాదు, ఇప్పుడు 2026 లో కూడా జరుగుతున్నాయి. కావాలంటే ఈ వార్తలన్నీ చూడండి. పల్లెటూర్లలోనేమో ఊరి చివరన బతుకుతారు, సిటీకి వస్తే మురికి వాడల్లో చిన్న చిన్న గల్లీలలో బతుకుతారు. ఇదేనా దళితుల బాగు? ఈ కాలంలో కులం ఏడుంది, గుళ్ళకి ఎవరు రానిస్తలేరు, అంటరానితనం ఏడుంది అని చాలా మంది యూట్యూబర్లు పెద్ద పెద్ద స్పీచ్లు ఇస్తుంటారు. వాళ్ళకి ఇవన్నీ న్యూస్లు కనిపించాయా? వాళ్ళు కళ్ళు మూసుకొని కూర్చున్నారా? దేవుడు అందరు వాడని వాళ్ళకి తెలియదా? హిందువులం అందరం బంధువులం అనే మాటలు ఇవన్నీ ఉట్టివేనా? దళితులు ఇళ్ల మీద జెండాలు పెట్టి వాళ్ళ ఓట్లు గుంజుకోవడం కోసమైనా మీ పార్టీలన్నీ ఉన్నాయి? దేవుడు అందరు వాడైనప్పుడు గుడి ఊట అందరిదే. గుడిలోకి రానియకుండా ఆపే హక్కు ఎవరికి లేదు, ఉండదు. దళితులు అన్ని కులాల కింద ఉండి నలిగిపోవడమైన హిందూ మతం, సనాతన ధర్మం. ఉళ్లకు రానివద్దంటారు, తలపాగా కట్టొద్దంటారు, గుర్రం కూడా ఎక్కనియ్యారు, ఇంటి ముందర నడవనియ్యారు. ఇవన్నీ భరించలేక దళితులు మతం మారిపోతే మతానికి ప్రమాదం ఉందిరో అంటూ ఉరుక్కుంటూ వస్తారు. ఒకరి కింద ఒకరి పైన ఉండే ఈ సిస్టంలో దళితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? దళితులు ఆత్మగౌరవంతో బతికేది ఎప్పుడు?